జై 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 జగన్. ఇంకోటి సరిగా అనట్లేదన్న అనందన్నా. జై జగన్. థ్యాంక్ యూ. ఈరోజు యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా నా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ముఖ్య నాయకులు అన్నానంటే, ఇక్కడ మీ ఒక్కరే కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా? వీఆర్ ఆల్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందాక చూపుడి అన్నట్టు మనమే ముఖ్యంగా ఉన్నాం. ఎందుకంటే రైట్ హ్యాండ్ జగన్ అన్నకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనమే రైట్ హ్యాండ్గా ఉన్నాం కాబట్టి మనం చాలా గర్వంగా కాలు వ్యక్తి చెప్పొచ్చు. మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి జగన్ అన్న ముద్దు పెట్టలేదా అనొచ్చు, లేదా తమ్ముళ్ళు అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ వీఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముందుగా నా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. నా పేరు బలసాని కిరణ్ కుమార్. 2024లో జగన్ గారు నాకు ప్రతిభా నియోజకవర్గం నుంచి సీటు వచ్చడం జరిగింది. తర్వాత 2024 ఎన్నికల్లో ఓడిపోయాను. 2029కి మళ్ళీ వచ్చాను, ఇప్పుడు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నాను. ఈ యొక్క విషయం మీకు ముందుగా చెప్పాలి. ఏంటంటే, నేను 2009 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 14 ఎన్నికల్లో ఓడిపోయాను. 19 ఎన్నికల్లో అంటే కార్పొరేటర్కి మా అమ్మగారు ఓడిపోయారు. తర్వాత 19 ఎన్నికల్లో కార్పొరేటర్కి మా అమ్మగారు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చానన్న. నా వృత్తి రీత్యా నేను ఆర్కిటెక్ట్, చాలామంది తెలిసి ఉంటుంది. ఆర్కిటెక్ట్ని నేను బిల్డింగ్ ప్లాన్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాను. మీకు అందరికీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, జగన్ అన్న నన్ను 24లో పిలిచి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడో సామాన్యుడిని, చాలా చిన్నవాడిని నేను, నన్ను గుర్తించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం దగ్గర తీసుకోవడం జరిగింది జగన్ అన్న. అలాగే మీలో కూడా రేపు రానున్న రోజుల్లో కాబోయే ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు. మీరందరికీ కూడా ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించిన నాయకులు ఎవరు ఉన్నారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ విషయం మీరు అందరూ గుర్తించుకోండి. ఎవరు కూడా అధైర్యపడవద్దు. ఈ రెండు కూడా రాజ్యాంగం అనుకోవచ్చు, ఇంకోటి కూడా అనుకోవచ్చు, కానీ ఎవరు కూడా అధైర్యపడమాకండి. ఇంకొకటి, ఇందాక అశోక్ బాబు అన్నట్టు ఒక చిన్న విషయం, అది కూడా నేను కొంచెం ఏకీపిస్తున్నాను. మనందరూ కూడా కలిసికట్టుగా ఉంటేనే ఇవన్నీ సాధ్యం. మనం కలిసికట్టుగా లేదు అనుకోండి, ఇది సాధ్యపడదు. దయచేసి మనం గౌరవించుకొని, మనం పక్క వాళ్ళకి కుర్చీలు లాక్కోకుండా, లేదంటే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకుంటా, జాగ్రత్త ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా ఉంటే డెఫినెట్గా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం మనం గ్రహించుకోవాలి. అంటే దళితులు ఎంతగా అణగదొక్కబడ్డారో, ఈ యొక్క రాజధాని ప్రాంతంలో దళితుల యొక్క భూములు ఎవరైతే తీసుకుంటారో ఎంత అణగదొక్కబడ్డారో, ఈ యొక్క విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చేయకపోతే ఈ పూర్తిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అది తెస్తాను, ఈ బిల్డింగ్ని కట్టేస్తాను, లేదా రాజధాని అసలు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఒక్కరు కూడా చేసిన దానివల్ల 33 ఎకరాలు పూర్తిగా డెవలప్మెంట్ చేయకపోగా కూడా ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవడానికి కోసం మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. అంటే అసలు 33 ఎకరాలు దాన్నే డెవలప్ చేయాలి. ఈరోజు మీరు అట్లీస్ట్ రోడ్డు కూడా పూర్తిగా కంప్లీట్ చేయకపోగా మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకోవడం అనేది దుర్మార్గమైన విషయం. ఈ యొక్క అన్న జూపుడు అన్న, సుధాకర్ అన్న, ఈ యొక్క సభలో మేము అడిగేది ఏంటంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 33 ఎకరాల ఎకరాన్ని పూర్తిగా కంప్లీట్ చేయమని చెప్పండి, దాన్ని డెవలప్మెంట్ చేయమని చెప్పండి. తర్వాత 40,000 ఎకర్స్కి వెళ్ళమని చెప్పండి. ఈ యొక్క థీమ్ అంటే మనం కూడా దీని గురించి ఫస్ట్ 35 ఎకర్స్ని కంప్లీట్ చేయడం కోసం మనం పోరాడాలి. దాన్ని చేయమని చెప్పి మనం ఒక తీర్మానం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చూసుకున్నట్లయితే, ఈ యొక్క రాజధాని నగరంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది చిన్న విషయం కాదు. అంటే ఆయన దగ్గర డబ్బులునే కాదు, గవర్నమెంట్ డబ్బులు, మన డబ్బులు మాత్రమే అవి గుర్తుంచుకోవాలి అందరూ. ఆ డబ్బులతో కన్స్ట్రక్షన్ అంటే ఆయన చేసేయచ్చు. ఎందుకంటే కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈరోజు కృష్ణానది వల్ల కానీ ఏదైనా కానీ చాలా లోతుకి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా చాలా వాటర్ ఎక్కువ వచ్చేస్తూ ఉంది. అది సామాన్యుడికి కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి ఒక స్థలం అయితే కానే కాదు. ఆ విషయం మనం గట్టిగా నమ్మవచ్చు. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి యొక్క వరదలు అవ్వచ్చు, ఆ వరద ద్వారా వచ్చి ఆ బిల్డింగ్ ఎన్నైతే ముందుగా మనం కళ్ళారా చూస్తానన్నాం, ఏరియా న్యూస్ అన్నీ కూడా చూస్తానన్నాం. ఈ యొక్క విషయంలో కూడా అంటే సామాన్యుడికి కూడా అక్కడ కట్టుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఈయనుంటే గవర్నమెంట్ డబ్బు ఉంది కాబట్టి ఆయన చేస్తాడు కాబట్టి ఆయన సరిపోతుంది. ఈ యొక్క విషయాన్ని కూడా మనందరం కూడా గట్టిగా గ్రహించాలా. ఇంకా లాస్ట్గా మేము అడిగేది ఒకటే పాయింట్, ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎంత చేశారు, ఏం చేసినా సరే ఈ 33,000 ఎకరాల్లో దళితులకి మనకి ఎంతవరకు అయితే పర్సంటేజ్ ఆఫ్ ఉంటుందో
ఆ పర్సంటేజ్ ప్రకారం కూడాను మనకి కూడా 33 ఎకరాల్లో మనకంటూ మన భాగంగా మనకు కూడాను అంటే వాళ్ళు కొనుక్కున్న ప్రైసెస్ కాకుండా మనకి ఈరోజు రూపాయికి ఇస్తానని ఎక్కడికన్నట్టు అంటున్నా, మరి రూపాయికి అడగకుండా వీలైనటువంటి అందుబాటులో ఉండేటట్టు దళితులకు కూడాను ఒక స్థలాలను సేకరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ, అలాగే ఈ అవకాశం పెద్దలందరికీ కూడాను నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్.